ఊరుకున్నాడు. మధ్యలోకి వెళ్తే వచ్చేటప్పటికి ఈ ఎండాకాలంలో ఒక్క రోజులు ఎత్తులతో కష్టం. మరి ఏదైతున్నప్పటికీ అన్ని భరించేవాడే భర్తాన్ని ఎటు ఉంటుందో అలాగే భరించేవాడే రాష్ట్రంగా గురించి జ్ఞాపకం చేస్తాం. ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు కానాలో వివాహం జరిగింది, వివాహం జరుగుతాం. ఆ వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో పెళ్లి వాళ్ళంతా వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ దినాల్లో ఆ పెళ్లికి వచ్చేటప్పుడు పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ద్రాక్షారసం ఇచ్చే అలవాటు ఉంది. ఆ దినాలు ఈ దినాల్లో కూడా పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ టిఫిన్ చేస్తాం కదా, పెట్ట అందరు టిఫిన్ చేసి మరి కాఫీలు ఇస్తా ఉంటాం. టిఫిన్ చేశారా, కాఫీ తాగారా అని చెప్పి ఎదురవుతాం. ఆ వేసుకున్న కాలంలో అందరికి వచ్చేటువంటి వాళ్ళందరికీ ముందు ద్రాక్షారసం ఇచ్చి తర్వాత పెళ్లి తాగుతాం. ఈ సమయంలో మధ్యలో ద్రాక్షారసం వేయడానికి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయిపోతే ఏం చేయాలి? ద్రాక్షారసం అయిపోతే ఏం చేయాలి? పెళ్ళివాడు ఇప్పుడు ఈ పెళ్ళివాళ్ళు దావీదు రాజు వారి పెళ్లిలో ద్రాక్ష పెళ్లికి పిల్లబెట్టారు. మరి పిల్లబడినటువంటి పెళ్లిలో చాలా మంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు వచ్చింటారు. కానీ వాళ్ళకు తట్టిండేది ఏంటంటే పెళ్లికి పిల్లబడినటువంటి మరియా యేసు ప్రభు ఉన్నారు, మాకు ఎందుకు పని మన ఆలోచన కలిగింది. ద్రాక్షారసం అయిపోయినటువంటి విషయాన్ని మరియమ్మ దగ్గర తెలియజేస్తారు. ద్రాక్షారసం అయిపోయింది, ఎలాగైనా అయ్యగారికి ప్రభు గారికి యేసు తెలియచేసి ఆ లోటును ఎలాగైనా భర్తీ చేయాలన్నటువంటిది. కానీ ద్రాక్షారసం అయిపోతే ఎలా భర్తీ చేయాలన్నటువంటిది ఈ పెళ్లి వాళ్ళు అక్కడున్నటువంటి వారు ఏం చేస్తారు, మరియ దగ్గరికి పోయి విన్నవించుకుంటారు. అంటే విన్నపం తెలియచేయడం. విన్నపం అంటే ఏదైతే లోటు ఉంటుందో ఆ లోటును మేము తెలియచేసి దాన్ని పూడ్చుకోవాలనేటువంటి ఉద్దేశం. అలాగే నూతనంగా జతపరచబడినటువంటి వధువులు రాజైతేనేమి అలాగే నందినైతేనేమి మీ మధ్య జీవితంలో మీ సంసార జీవితంలో ఏదైనా ఇలాంటి లోటు కలిగినప్పుడు, ఇలాంటిది అవసరత కలిగినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడని, నందిని విషయమైనా తర్వాత నాలుగు విషయమైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడికి మన విన్నపాన్ని తెలియచేయాలి. ఇక్కడున్నటువంటి పెళ్లి వాళ్ళు మరియ దగ్గరికి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు మరియ ఆమె ఏం చేస్తుందంటే కుమారుడు దగ్గర బయటపెడతాను. ఎలాంటి సంతోషాలు ఆనందాలు ఉంటాయి. ఇవ్వలేదంటే పేరముఖం వేసుకొని వస్తాం కదా, జరిగిన పని జరగలేదు అనేటువంటిది. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి లోపల మరియమ్మ వెళ్ళింది. ఆ వీళ్ళైతే పెళ్లి వాళ్ళు విన్నపం తెలియచేశారు ఆ ప్రచారకులు. తర్వాత మరియమ్మ బయటకు వచ్చింది. ఆ మతంలో ఏమి అంత సంతోషం నిలబడ్డారు, ఏం జరిగిందా అని ఆలోచన కలిగితే ఆమె ఏమంటా అవుతుంది, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎవరు? యేసు ప్రభు లోపల వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్పలే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పాడు. అంటే అవసరం ఈమె, కానీ ఆయన అన్నది నాతో నీకేం పని అని రాజుగా సమాధానం ఇచ్చేశాడు. కానీ ఈమె ఏం చేస్తా ఉంటుంది, ఈమె ఆయన మీతో చెప్పున్నది చేయండి. భార్యాభర్తల విషయంలో కూడా అలాగే మీ ఇద్దరు మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దాన్ని సర్దుబాటుగా ఉండాలి. మరియమ్మ బయటకు వచ్చి ఆయన అన్నాడు అని చెప్పేసి అంటే అది ఎంతవరకు లేదు. అలాగే మీ భార్య విషయంలో, అలాగే నందుని భర్త విషయంలో, అత్తమామల విషయంలో, ఆడపిల్లల విషయంలో, మద్యం విషయంలో ఏదైతే ఉంటుందో దాన్ని నెగిటివ్ గా మీరు తీసుకొని పాజిటివ్ గా తీసుకొని మీ సంసారాన్ని ముందుకు సాగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలు చిన్న వయసు కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆమె ఏం చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఏం చెప్పాడంటే ఆయన దగ్గర వెళ్తే వీళ్ళందరూ కూడా ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన ఏమైనా చేస్తాడని ఆలోచన చేస్తే ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడు, కానీ రాతి పాల నిండా నీరు నింపండి. బాగా అయిపోయింది. ఇద్దరి మధ్యన ప్రేమ ఏముందంటే భర్త అటువంటి ముందుగా వేసేసాడు అనుకున్నారు. అంటే అంత ప్రేమ ఉన్నది. మరి అక్షత వేసినప్పుడు వాడు మొక్కడి నుంచి కొంచెం వదలంటే ఒక్కసారి అంటే వారి మీద అంత ప్రేమ అంటే ఆ ప్రేమ కొనసాగించుకోవాల్సినటువంటి వాడు. ఇలాగే యేసు ప్రభు అంచులు పెట్టుకుని నీరు నింపాడు. అంటే వెలితి అనేటువంటిది ఏమి ఉండకూడదు, ఇంకా దాంట్లో ఏం కలపడానికి వీలేదు. నీరు పొంగి పొంగాలి, అంచులు పట్టుకుని నీరు నింపాడు. అంటే మాకు కావాల్సింది ద్రాక్షారసము, నువ్వు నీళ్ళు నింపుకుంటావు కదా అని చెప్పేసి నీ ఎక్కడైతే నాయకులైతే కోపడేవాడు కదా. అవసరత ఇక్కడ పెళ్లి వాళ్ళు అవసరత ఉంది, అవసరత ఉన్న కాలంలో నీళ్లు నింపమంటావు కదయ్యా, నీవు ఏమో చేయలేకపోవచ్చు ఆడ మనిషి కాబట్టి విధేయత అన్నటువంటిది ఎప్పుడైతే వారు ప్రభు మాటకు విధేయత కలిగారో ఆ 6 రాత్రి బాణల నిండా నీళ్లు నింపడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా వేరే వ్యక్తులు తెలియకుండా ఇవన్నీ జరిగిపోయినాయి. విధేయత కలిగారు, విన్నపము
దేవుని సన్నిధిలో మీరు తెలియచేయాలి. అలాగే దేవునికి విధేయత కలిగి మీరు జీవించవలసినటువంటి వారు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడని ఎలా ఉందో భార్యాభర్తల కుటుంబ జీవితంలో కూడా మీరు ఆనందంగా సాగవలసినటువంటి వారు అని జ్ఞాపకం చేస్తున్నాం. అంచుల మట్టుకు వారు విధేయత కలిగి నీళ్లు నింపారు, ప్రభు వచ్చారు, దాన్ని ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత ఆ నీటికి రంగు, రుచి, వాసన వచ్చింది. అంతవరకు నీరు ఉన్నాయి. నీళ్లు మామూలుగా నీళ్లకు రంగు, రుచి, వాసన ఉండదు. నీళ్లు ఏ రంగులో ఉంటాయని మనం చెప్పలేము. దానికి రంగు, రుచి. ఎప్పుడైతే ప్రభు హస్తము ఆ నీటి పైన, ఆ బాణల పైన అల్లాడించాడో ఆ నీటికి రంగు, రుచి, వాసన వచ్చింది. మీ సంసార జీవితంలో కూడా, మీ దాంపత్య జీవితంలో కూడా మరి రంగు, రుచి, వాసన, సంసారిక జీవితంలో మీ జీవితంలో ఆ రీతిగా సంసారం అనేటువంటి దాంపత్యాన్ని రంగు, రుచి, వాసనతో మీరు కలిగి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాం. అలాగే వారు విధేయత కలిగారు. విధేయత కలిగినటువంటి దానికి మీరందరూ కూడా వీళ్ళకి పంచండి అంటే విశ్వాసంతో వారు పంచారు. ఆ నీటికి రంగు, రుచి, వాసన వచ్చింది. విధేయత విశ్వాసంతో వచ్చినటువంటి వారందరికీ పంచారు. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో ప్రభు ప్రార్థించాడు, తిరిగి ద్రాక్షారసం వచ్చింది. మనం పెళ్లిలో ఇప్పుడు ఎండాకాలంలో పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, పెళ్లికి ఐస్ క్రీమ్లు కూడా పెడతారు కొన్ని చోట్ల కదా. ఐస్ క్రీమ్ పెడతామంటే ముందు తింటారు ఐస్ క్రీమ్, కొన్ని డబ్బాలు అయిపోతే మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చేంత వరకు ఉండాలి. ఐస్ క్రీమ్ వచ్చిందంటే ముందు తిన్నాడు కూడా మరి పరిగెత్తుకొని వస్తాడు వచ్చిందంటే. రెండవసారి తినాలని, ఎందుకంటే ముందు అయిపోయింది, రెండవసారి తినాలని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ద్రాక్షారసము అయిపోయిన తర్వాత దేవుడు ద్రాక్షారసాన్ని ఆశీర్వదించిన తర్వాత దానికి రంగు, రుచి, వాసన వచ్చింది. ముందు తాగినోడు కూడా మరి తర్వాత వచ్చి తాగినప్పుడు ముందు తాగింది వేరే రకంగా ఉంది, ఇప్పుడు తాగింది వేరు. ముందు తాగింది మనుషులు చేసింది, ఇప్పుడు చేసింది దేవుడు చేసింది. దేవుని హస్తం అందులో ఉన్నది. కాబట్టి ముందు తాగిన దానికంటే ఇది ఇంకా మధురంగా ఉంది అనేటువంటి మాట. మీ సంసార జీవితంలో కూడా ఇది మొదలుకొని చివరి వరకు దేవుని యొక్క పిలుపు మేరకు మీరు ఈ రంగు, రుచి, వాసన ఏ రీతిగా ఉంటుందో వారు ఎప్పుడైతే తాగారో వారు విస్మయం పొందారు అనేటువంటి మాట. మీ సంసార జీవితంలో కూడా అందరూ ముక్కు మీద వేలేసుకోవాలి. చిన్నపిల్లలైనా చక్కగా సంసారం చేసుకోబోతున్నారు. ఇటు నెట్టికల్లో ఉన్నటువంటి మీ మామ కుటుంబం అయితేమి, అలాగే ఎమ్మ నందిని గారు ఇటు చూడు, ఇక్కడ చిన్నారివాణంలో ఉన్నటువంటి ఈ కుటుంబం కానీ, రెండు కుటుంబాలకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి భార్యాభర్తలుగా మీరు ఉండాలి. అలాగే భార్యాభర్తలుగా ఉండాలి. అల్లుడు, కుమారుడు, కుమార్తె, కోడలు అనేటువంటిది. అలా ఉన్నప్పుడు ఈ సంఘానికి కూడా మంచి పేరు వస్తుంది. అలా లేకున్నప్పుడు ఈ గ్రామానికే చెడ్డ పేరు వస్తా. అలా పేరు తీసుకురాకుండా ఉండాలని నందిని హెచ్చరిక చేస్తున్నావు. అలాగే నువ్వు కూడా మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మా ఊరు పేరు నిలబెట్టినటువంటి అల్లుడుగా నీవు ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ విన్నపము, తర్వాత విధేయత, విశ్వాసము, విస్మయము, ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగూ ఆశీర్వదించబడినాను. అలా ఉంటే దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుందని చెప్పేసి దేవుని మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించుగాక. గారు మనందరికీ చిరపరిచితులే, ఇక్కడ చాలా కాలంగా పనిచేసి వారు వెళ్ళారు. మరి ఇప్పుడు వాడు మనతో ఉండడం సంతోషదాయకం. మొదటి పాఠంతో కూడా వారు వివాహం చేస్తారు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. కూడా మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్నహరివాణం సంఘం వాళ్ళు నన్ను ప్రేమించి, ప్రత్యేకంగా డేవిడ్ నన్ను ప్రేమించి వివాహానికి తప్పకుండా రావాలి బాబు, మీరు ఖచ్చితంగా రావాలని చిన్నహరివాణం సంఘాన్ని ఏం చేద్దామా అని ఆలోచన చేశాను, కానీ ఏమి చేయలేక ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఈ మాట చేసినప్పుడు చాలామంది దేవుని దీనిలో ఉన్నారు. అందుని బట్టి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రత్యేకంగా 2 నిమిషాలు కూర్చోండి. డేవిడ్ గారిని గురించి, ఇక పెళ్లి కుమారుడు కాబట్టి, మళ్ళీ జయపాలుడు పిల్లడైతే ఏమన్నాడు జయపాలుడు, మరి అప్పుడు చెప్తాను ఈ గురించి. ఓకే, డేవిడ్ గురించి నేను చెప్పాలా? నందిని గారు మీరు చదువుకున్నారా? మేమన్నా ఏం చదువుకోలేదా? ఎన్నమ్మా? 10th క్లాస్. ఓకే. నందినికి మీ సంఘం అందరికి కూడా తెలుసు. ప్రత్యేకంగా ఆలహరి నుంచి కూడా మా బంధువులు వచ్చారు. మా అన్న కుమారుడు, మా మామ కుమారుడు శంకర్, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకి కూడా నేను వందనాలు చెల్లిస్తాను.
వాళ్ళకి నాకు తెలిసిన విషయం నందినికి డేవిడ్ విషయాలు కొన్ని చెప్పాలని ఆలోచిస్తాను. డేవిడ్ అనేటువంటి వ్యక్తి ఏమైనా మాకు మినరల్ వాటర్ తీసుకురండి అంటే ఊకుండు సార్, మాకు జనరల్ వాటర్లే లేవు, నీకు మినరల్ వాటర్ ఆడిస్తూ అన్నటువంటి వ్యక్తి. జైపాల్ ప్రతి దానికి ప్రశ్న వేసేటువంటి వాడు. నీకు ఆ వయసు లేదయ్యా అంటే కూడా వినలే. వాళ్ళని దేవుడు మార్చి ఎట్లా మార్చినాడు అంటే ఈనాడు జైపాలుడు ఇప్పటికి ఒకసారి కంప్లీట్ చేసేసాడు అనిపిస్తుంది. బైబిల్ చేసేసినావా? హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. మరి డేవిడ్ అంతగా ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి దేవునిలో నిలబడి ఈరోజు నువ్వు ఆరాధన చేయాలంటే ఆదివారం ఆరాధన చేస్తా ఉన్నాడు లేదు తెలియదు, నిన్నంతగా ఆరాధన చేసేవాళ్ళే తెలియదు. మన చేస్తున్నావా కంటిన్యూషన్గా? ఆరాధన చేయడం అనేటువంటిది, ఆరాధనలోకి సంఘాన్ని నడిపించడం అనేటువంటిది మనం అనుకుంటున్నాం చాలా చిన్న విషయంలే, చెప్పేస్తే చెప్తారనేటువంటిది కాదు. దానికి ఎంత విధేయత ఉండాలంటే అంత విధేయత ఉండాలి. సో ఆరాధన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా నందిని ఒక భర్తగా కాకుండా, నందిని గారు ఒక భర్తగా కాకుండా ఒక దేవుని పని చేసేటువంటి వాడుగా, సేవకుడుగా అనడానికి ఇంకా లేదు నాకు, దేవుని పని చేసే వ్యక్తిగా నువ్వు ఫుల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలంటే మామూలు భర్తలందరికంటే కూడా నీ భర్త అయినటువంటి డేవిడ్ రాజు గారికి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబం కూడా ఆశీర్వదించబడిన కుటుంబం, కష్టపడి పనిచేసే కుటుంబం. వాళ్ళ నాన్నగారైనా అమ్మాయినా తమ్ముడైనా కూడా, తమ్ముడిని చూద్దామని సంవత్సరం తర్వాత చూశాను. లోనికి వెళ్దాం. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యము ద్వారా డేవిడ్ నందిని అయినటువంటి ఈ స్త్రీ పురుషులిద్దరినీ జతపరుచుటకు మనమందరం కూడా దేవుని సన్నిధానమందు కూడి ఉన్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ కూడా ఈ పద్ధతిని గౌరవించాలని పరిశుద్ధ గ్రంథము వివరించుచున్నది, విధించుచున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కానాలో జరిగిన వివాహం గురించి ఇప్పుడే డీసీ గారు చెప్పారు. అక్కడ జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి, మొదటి సూచక్రియను బట్టి వివాహం ఎంత ప్రాముఖ్యమైనదో మరి దాన్ని వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ భార్యాభర్తల జీవిత విధానాన్ని గురించి దేవుడు లేదా ప్రభు ఏం చెప్తా ఉండడం అయిందా? సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగచేసెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమెందురు, కనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ఈ కారణమును బట్టి ఈ వివాహంలోకి ఎవరు కానీ చులకన కానీ అనాలోచితముగా కానీ లేకుంటే అపహాస్యంగా కానీ మాట్లాడకూడదని బైబిల్ సెలవిస్తోంది. కానీ తగిన మాన్యతతో, ప్రార్థనతో వివాహ యొక్క నియమములను మనం గుర్తించుకోవాలని మనం చేస్తా ఉన్నా. మీరు కూడా జాగ్రత్తగా వినాలా, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. వీలైతే వీటిని బట్టి పట్టుకోండి మీరు, రైట్? ఈ 4 కారణాలు మాత్రం చాలా ఉన్నాయి, కానీ 4 కారణాలు ఇంపార్టెంట్. అవి ఇక్కడ రాయబడ్డాయి, అవి నేను మీతో చదివి వినిపిస్తాను. మొదటి కారణం ఏమనగా, భార్యాభర్తలు తమ జీవితకాలం అంతా కూడా ఒకరినొకరు తోడుగా ఉండి కలిమి యందు లేమి యందు పరస్పర సహాయాదరణ కలిగించుకున్నట్లు వివాహం నిర్ణయించబడినది. రెండవ విషయము, దేవుడే మానవ యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టుగా సహజ కోరికలను దేవుడు పవిత్రపరిచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభుని యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనది అని బైబిల్ సెలవిస్తుంది కదా. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. ఈ వివాహం ఘనమైనదిగా ఎంచబడి ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహం ఏర్పాటు చేయబడినది. కానీ ఈ 4 విషయాలను మీరు గుర్తుంచుకోవాలా. వివాహం అనేటువంటిది ఆషామాషి కాదు, ఏదో 1,00,000 2 లక్షలు ఖర్చు చేసుకోవడం కాదు. దీనికంటే కూడా చాలా విలువైనది. ఇరువురు కూడా కలిసి జీవితాంతం ఉండడానికి ప్రయత్నం చేయాలి, అది మొదటి. రెండవది కూడా మరి లైసెన్స్, ఇరువురు కలిసి పోవడానికి. ఇంతకుముందు ఇద్దరు కలిసిపోతే జనాలందరూ కూడా ఎవరు ఇలా పోతారు, ఇప్పుడైతే అట్లా కాదు. ఇద్దరు భార్యాభర్తలు కలిసిపోతా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడడానికి వీలు లేదు. ఇక 3, 4 విషయాల్లో
మరి సాంఘిక స్థితి అంటే సోషల్గా వీళ్ళిద్దరు ఎవరు అంటే భార్యాభర్తలు నిర్ణయించినారు కనుక వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా వారిద్దరు భార్యాభర్తలే. దాన్ని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అనే దానికంటే సంఘానికి ఆటోమేటిక్గా ఉంటుంది. రెండవది డేవిడ్ రాజు తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉండాలా. మూడవది నందిని తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉండాలా. ఈమె ఈ రోజు నుంచి మా కూతురు కాదు, మొదటి వ్యక్తి భార్య. ఉన్నారా అమ్మ? నెట్టెకలం చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కొద్దిగా ఒకసారి చేయొత్తండి. అమ్మ నాన్నగారు వచ్చినారా? అమ్మ నందిని గారు నాన్నగారు వచ్చారా? నాన్న ఎందుకంటే దించండి, చాలా ప్రేమ ఉంటుంది. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ, ఇంకా నా బిడ్డ కాదు ఇప్పుడు అనాల్సింది. ఎవరన్నా డేవిడ్ గారి భార్య అనాలి. అప్పుడైతేనే కుటుంబాలు నిలబడతాయి. లేకపోతే డేవిడ్ ఒక దెబ్బ కొట్టినట్టునే వచ్చేసి మా ఇంట్లో మేము చూసుకుంటామన్నారు అనుకోండి, అది కుటుంబం కాదు, భార్యాభర్తల బంధం కాదు. కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ఇరుకైనా భర్తతోనే భార్యతోనే భర్త జీవించాలి. ఇది ప్రాముఖ్య విషయంగా గుర్తించుకోవాల్సిందిగా మన అందరూ గుర్తించుకోవాలి, ప్రతి ఒక్క భార్యాభర్తలు కూడా. ఇక రెండవ భాగానికి వచ్చినప్పుడు సంఘానికి ఒక మనవి ఏంటనగా, ఇక్కడ ఉన్నటువంటి డేవిడ్ నందిని అనేటువంటి వీరిరువురు కూడా పరిశుద్ధ స్థితిలో జతపరుషులకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా క్రైస్తవ సంఘ చట్టమును బట్టి కానీ ఈ దేశ చట్టాలను బట్టి కానీ డేవిడ్ నందిని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన ఎవరికైనా కలిగితే అది ఇప్పుడు చెప్పాలంటే అది నోట్ రాసియాలా, కరెక్ట్ రీజన్ ఉండాలా. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు కూడా ఎవడు కూడా చెప్పడానికి వీలు లేదు. ఒకళ్ళు ఎవరైనా చెప్పినారనుకో ఆ మనిషి తప్పు వ్యక్తి అనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏదైనా చివరిగా డేవిడ్ మరి నీవు చేయొచ్చు, నీకు అవకాశం లేదు. నేను ఎవరైనా అభ్యంతరం అంటే ఇప్పుడే చెప్పాలని సంఘానికి అంతా కూడా మనవి. అందరూకి ఈ విరుద్ధులు చేసుకునే వివాహం సరైనది అంటే మరి ఏం చేస్తారు మీరందరూ? చేప కొడతారా? ఓకే, సంతోషం, చేప కొడతారు. శక్తి జ్ఞానము దయచేయండి. సపోర్ట్ చేయడానికి నందినికి మీరు దీవించాలని ప్రార్థిస్తుంది. కొద్ది మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి. ఈమె మాత్రమే అర్థపరులుగా నందిని గారు రాజు అన్నటువంటి పురుషుని మీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే అర్థపరులుగా నందిని అనేటువంటి స్త్రీని రాజు అనేటువంటి పురుషులకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు నర్సన్నవాడి నెట్టెకల్, అలాగే ఇక్కడ మోజస్ గారు. అవును సార్, రాజుకి ఇష్టమే సార్. మోజస్ గారు మీ కుమార్ని నందినితో పెళ్లి చేయడానికి ఇష్టమే కదా? మీరు అట్లే పెట్టుకోవాలి. మంచి అవకాశం కదా, వదలని నువ్వు చెప్పినట్టు. ఇంకా ఎంతసేపు ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందని మనసులో అనుకోవాలి. నేను చెప్పేంతవరకు రాజు నందిని నిన్ను ఇది మొదలుకొని సావుమన్లను ఎడపాప వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కలిమికైనను దేవికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొచ్చున్నాను ఈ చొప్పున జరిగిందని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను దేవికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను.
ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మనమందరం కూడా సాక్షులం. రాజుగారు, నందిని అనేటువంటి స్త్రీని మీ భార్యగా చేసుకోవడానికి ఏదైనా గుర్తు తీసుకొచ్చావా? నాశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగేనే. ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగేనే. బలమైన యేసుని ఘనపరచగా అడుగేసి చిందయ్యనా, యేసుని మనసార స్తుతించనా. అడుగేసి చిందయ్యనా, యేసుని ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రములు నీకు ధరింప చేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను బలపరిచి నా ఆస్తి అంతటా చేసుకొనుచున్నాను. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీ చేత ధరింప చేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్థునిగా చేసుకుంటున్నాను. సకల యుగములు రాసుకు అదృష్టము అక్షరుడైన మా పరలోకపు తండ్రి, ఈ వివాహ కార్యక్రమంలో మీరు మీ దైవజనుల ద్వారా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన వారి భార్య భర్తలుగా నందిని డేవిడ్ రాన్సన్ మీరు ఈ పూలమాలలతో ప్రభా మరి అభినందించుచుండగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనసార స్తుతించనా, ఇన్నాళ్ళ నాశ నెరవేరేనే, మనసంత సంతోషమే పొంగేనే. శ్రీమతి నందిని మీదను నీ ఆశీర్వాదములకు మరిపుము. మీరు నమ్మకంగా కలిసి జీవించినట్లు ఉభయులందు తాము చేసుకున్న నిబంధన ప్రమాణాలను మీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానములందు మీరు నిత్యం నిలిచుండి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు అనుభవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్.
సేవకుని ద్వారా నేర్పించనే, రాగాలు జత కట్ట చూపించనే, గంభీర ధ్వని చేయనా, యేసుని శుభవార్త ప్రచురించనా, గంభీర ధ్వని చేయనా, యేసుని శుభవార్త ప్రచురించనా. ఇన్నాళ్ళ నాశ నెరవేరనే, మనసంత సంతోషమే పొంగెనే. సాహిత్యమే తెలియని వేళలో తన వాక్యమును చూపి నేర్పించనే, సాహిత్యమే తెలియని వేళలో తన వాక్యమును చూపి నేర్పించనే, పదకూర్పు ముడిపెట్ట చూపించనే, ఆటలతో అలరించనా, యేసుని మాటలను ప్రచురించనా, మాటలతో అలరించనా, యేసుని మాటలను ప్రచురించనా. ఇన్నాళ్ళ నాశ నెరవేరనే, మనసంత సంతోషమే పొంగెనే. పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించనే, పరిచర్యనే తెలియని వేళలో తన కొరకు పని చేయ నేర్పించనే, ఈనాడు ఈ ఘనత జరిగించనే, వెలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతం చేయనా, వెలుగెత్తి ప్రకటించనా, యేసుని గానామృతం చేయనా. ఇన్నాళ్ళ నాశ నెరవేరనే, మనసంత సంతోషమే పొంగెనే, ఇన్నాళ్ళ నాశ నెరవేరనే, మనసంత సంతోషమే పొంగెనే. బలమైన యేసుని ఘనపరచగా అడుగేసి చిందయ్యనా, యేసుని మనసార స్తుతించనా, అడుగేసి చిందయ్యనా, యేసుని మనసార స్తుతించనా. ఇన్నాళ్ళ నాశ నెరవేరనే, మనసంత సంతోషమే పొంగెనే. ఆరోగ్యం
మరి రోగులకు స్వస్థతను అనుగ్రహించి ఎండ తీవ్రత వలన ఎటువంటి అనారోగ్యం స్వస్థత కలగకుండా ప్రభా మరి నా తండ్రి అనేకులకు ఈ ఆహారం సర్వ సమృద్ధిగా నాయన మీరు అనుగ్రహించమని 5 రొట్టెలు 2 చేపలను మీరు దీవించినట్లుగా ఈ ఆహారాన్ని దీవించి పరిశుద్ధపరిచి లేని వారిని జ్ఞాపకం చేసుకున్నామని పోషణాకర్తైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి.